మడక గ్రామంలో ఫలోత్పత్తిదారుల సంస్థ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి మరి ఆహ్వానించినందుకు ఫలోత్పత్తిదారులకు వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రైతుకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ప్రత్యామ్నాయ పంటలు ఏదైతే ఉంటాయో, వరికి తోడుగా కొన్ని మిల్లెట్స్ ఎట్లయితే వేసుకుంటారో అదేవిధంగా మరి రైతులకు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఈ పాడి పరిశ్రమ ద్వారా మరి 15 రోజులకు ఒకసారి మరి డబ్బులు వచ్చేది ఉంటుంది. మనం వ్యాపారస్తులను చూసుకుంటే ఒక వ్యాపారం ఉన్నాయని ఇంకో వ్యాపారము పెట్టుకుంటాడు. అదేవిధంగా వ్యవసాయదారుడు ఒక వ్యవసాయం చేసుకుంటే అనుకోని పరిస్థితుల పట్ల నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని ఎంతో కొంత వరకన్నా పూరించేందుకు ఈ పాడి పరిశ్రమ ద్వారా మరి రైతులకు ఉపయోగపడుతుంది కనుక మరి కరీంనగర్ డైరీ తరఫు నుంచి మేము కూడా ఈ బిల్డింగ్ కట్టుకున్నందుకు మరి ₹1,00,000 కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చూస్తాం ఏ విధంగా అయితే ఇన్కంప్లీట్ ఉంది కనుక ఈ ఇన్కంప్లీట్ కూడా మరి ఏ విధంగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా మేము ఆలోచించి దానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరి గ్రామంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అంటే కేవలము వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అందుకొరకు రైతులు దీన్ని గమనించి మరి ప్రతి ఇంటికి కూడా ఒక ఆవునూరులకు ఒక మర్యాద పెట్టుకున్నట్టయితే 15 రోజులకు ఒకసారి డబ్బులు వస్తే కనుక వాళ్ళ ఖర్చులన్నీ వెళ్ళదీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది కనుక ఆ దిశలో మరి రైతులు ఆలోచించి వారికి కావాల్సిన కరీంనగర్ అన్ని విధాల సహకారము ఇస్తుంది. మీరు పశువులు కావాలన్నా కూడా మరి లోన్ కూడా మేము ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా పాల ఉత్పత్తిదారులకు ఏదైనా కూడా అంటే జనరల్గా వ్యాపారము దృష్టిలో కాకుండా, వ్యాపారం అంటేనేమో పాలు తీసుకుంటూ పైసలు ఇచ్చి అక్కడికి అయిపోతుంది. అట్లా కాకుండా ఈ రైతుల ప్రమేయంతో నడిచేటువంటి ఒక సంస్థ కనుక దీనిలో ఒక్క పైసా మిగిలినా కూడా ఆ పైసలన్నీ కూడా మళ్ళీ తిరిగి రైతులకే సొసైటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కనుక రైతును ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కరీంనగర్ డైరీ రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే కూడా పుస్తలు మట్టలు ఇస్తున్నాం. కేవలం రైతు దురదృష్టవశాత్తు మరణించినా కూడా తనకు కూడా ₹50,000 ఇస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య కానీ ఎవరైనా చనిపోతే కూడా అదే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఆలోచిస్తున్నాము, ఇంకా ఏ విధంగానైతే రైతులకు ఆదుకుంటే మరి ఇంకా దీని మీద పాడి పరిశ్రమ మీద వాళ్ళు ప్రోత్సాహము ఇతరనే ఉద్దేశంతో కూడా షార్టెడ్ సెమ్మను కూడా మేము ఇస్తున్నాం. అంటే పశువులకు సెమ్మనిస్తే 100కి 96 పశువులు ఆడదూడలే వస్తాయి. దాన్ని షార్టెడ్ సెమన్ అంటారు. అది కూడా 50% సబ్సిడీ మీద మరి రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తము కూడా కరీంనగర్ పరిధి లోపల చూస్తుంటే దాదాపు ఒక 6,000 ఆడదూడలు పుట్టినాయి. మేము 2-3 సంవత్సరాల నుంచి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా, ఎందుకంటే మెకనైజ్ అయినటువంటి ఈ పరిస్థితి లోపల, ఎందుకంటే ముందంటేనేమో పోతులతోనో లేకుంటే ఎడ్లతోనో వ్యవసాయం చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మెకనైజ్డ్ అయింది కనుక ట్రాక్టర్లతోని వాటితోనే హార్వెస్టర్లతోనే వ్యవసాయం చేస్తుంది కనుక మరి మొగవి పుడితే వాటిని సాదుకోలేరు, సాదుకున్నా కూడా వాళ్ళకు భారం అవుతుంది అనే ఉద్దేశంతో షార్టెడ్ సెమన్ పెట్టి కంపల్సరీ ఆడదూడలు పుట్టేందుకు 96% ఆడదూడలు పుట్టేందుకు మరి సెమన్ కూడా సప్లై చేయడం జరుగుతుంది కనుక దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మరి డైరీ ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ మన తాతలు ముత్తాతలు అన్నారు పాడి పరిశ్రమ అన్నారు, కానీ పంట పాడి అనలే. ఏ ఇంట్లోనైతే పాడి ఉంటుందో ఆ ఇంట్లో పంటలు కూడా బాగా పండుతాయనే ఉద్దేశంతోనే పాడికి మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవసాయం చేసుకుంటే మొత్తం దీని ద్వారా వచ్చినటువంటి పేడను మూత్రాన్ని కూడా మన పొలాలకు యూజ్ చేసుకోవచ్చు. పొలంలో వండినటువంటి గడ్డి మళ్ళీ వీటి తిరుగుతుంది కూడా వనకొస్తుంది కనుక ఆ దిశలో ఆలోచించి పాడి పరిశ్రమను అభివృద్ధి చెందేందుకు అందరు కృషి చేయాలని. ఎందుకంటే ఇక్కడ 70-80 లీటర్లు లేకుంటే 100 లీటర్ల వరకు వస్తున్నాయి. 100 లీటర్లు కాదు, దాదాపు ఒక 500-600 లీటర్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తే తప్పనిసరి రైతు ఆర్థికంగా అభివృద్ధి. మేము కూడా కరీంనగర్ డైరీ పరిధి లోపల మొత్తము మేము దాదాపు 375 కోట్లు ఈ పాల మీదనే మేము పంచడం జరిగింది రైతులకు. సో అందుకొరకు మా మొత్తం టర్న్ ఓవర్ లోపల అంటే మాది 440 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే దాంట్లో తర్వాత 375 కోట్లు మన రైతులకు ఇవ్వడం జరిగింది.
సో అందుకొరకు ఆ విధంగా మరి రైతులందరూ కూడా ఈ పాడి పరిశ్రమలో మొగ్గు చూపించి దీన్ని అభివృద్ధి చెందించాలని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు రోజుకుంటున్నాను. మన పెరుగు మన పాలే వాడమని చెప్పాలి. ఓకే, ఇంకేమైనా ఇంకా మాట్లాడాలి.